ఆఫ్టర్నూన్ అందరికీ. నెక్స్ట్ ఇయర్ 2026లో 2025 10th ఎగ్జామ్స్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. ఎగ్జామ్స్ వచ్చేసి మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు అయితే జరగబోతున్నాయి. అంటే దాదాపు ఒక 16 days వేసుకోండి. 16 days ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు అయితే జరగబోతున్నాయి. అంటే 3 hours 15 minutes అనమాట ఎగ్జామ్, ఒక్కొక్క ఎగ్జాము. అండ్ మార్చి 1న ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ ఏప్రిల్ 1న ONSC సెకండ్ లాంగ్వేజ్ అనమాట పరీక్ష అయితే జరుగుతుంది. ఇందులో కొన్ని ఆప్షనల్ ఉంటాయి, లైక్ వేరే స్టేట్స్లో ఉండే ఎగ్జామ్స్లో కూడా మన దాంట్లో కలుపుతుంటారు. సో మన ఆంధ్రప్రదేశ్ వరకు అయితే మనం చెప్పుకుందాం. ఇంతకుముందు ఫస్ట్ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ ఉండేది, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉండేది. తర్వాత హిందీ మేము చదువుకునేటప్పుడు అయితే 2012-2013లో ఫస్ట్ ఇంగ్లీషు, తర్వాత తెలుగు. అది కూడా ఇంగ్లీషు హిందీ ఒకటే పేపర్ 1 ఉంటుంది. ఇంగ్లీష్ పేపర్ 1, ఇంగ్లీష్ పేపర్ 2, తెలుగు పేపర్ 1, తెలుగు పేపర్ 2. అండ్ అటు నుంచి వచ్చేసి హిందీ పేపర్ 1 మాత్రమే ఉంటుంది, ఒక పేపరే ఉంటుంది. తర్వాత NS, PS, మ్యాథ్స్ కూడా ఉంటుంది మధ్యలో. సైన్స్లో వచ్చేసి 2 విభాగాలు ఉంటాయి, NS, PS, నేచురల్ సైన్స్, ఫిజికల్ సైన్స్. తర్వాత సోషల్ ఉంటుంది అన్నమాట. సోషల్ కూడా పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. ఇట్లా 8 ఎగ్జామ్స్, ఇదే 8 సబ్జెక్ట్స్ 16 days అయితే జరగబోతున్నాయి. రోజుకు 2 పేపర్ల లెక్కన. మరి ఈసారి ఏమన్నా ఎక్స్ట్రా యాడ్ చేశారో మనకైతే తెలియదు. 16 days పెట్టారు. మామూలు ఎప్పుడు అట్లాగే జరుగుతుంది అన్నమాట. రోజుకు 2 పేపర్లు. హిందీ ఉంటుంది కాబట్టి 15 days జరగాలి. మరి మధ్యలో ఏమైనా హాలిడేస్ వచ్చినాయా ఇవన్నీ మనకైతే చూడాలి. షెడ్యూల్ వచ్చేసి చెప్పుకుంటే 1న 16th వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ అని పెట్టారు. మామూలు అయితే మా చదువుకున్న ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. మరి ఇలా దృష్టిలో మరి ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ అని పెట్టారు, తెలుగు అని పెట్టారు, వాళ్ళకే తెలియాలి. సెకండ్ లాంగ్వేజ్ కూడా అంతే, హిందీ అని పెట్టారు, తెలుగు అని పెట్టారు, వాళ్ళకే తెలియాలి. దీంట్లో ఇవ్వలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. 20th వచ్చేసి మధ్యలో 19th గ్యాప్ వచ్చింది. ఇదే మ్యాటర్ అనమాట. 19th గ్యాప్ వచ్చింది. 20th వచ్చేసి ఇంగ్లీషు, మళ్ళీ 21, 22 గ్యాప్ ఇచ్చారు, మ్యాథ్స్ పెట్టారు. 25th వచ్చేసి భౌతిక శాస్త్రం, అంటే నథింగ్ బట్ ఫిజిక్స్ అనమాట. చెప్పాక ఫిజికల్ సైన్స్ అని ఇది. అండ్ 25th మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చారు. అండ్ 2 days గ్యాప్ ఇచ్చారు ఫిజిక్స్. తర్వాత జీవశాస్త్రం అంటే న్యాచురల్ సైన్స్, చెప్పే కదా బాటనీ ఉంటుంది, బాటనీ ప్లస్ జువాలజీ కాల్డ్ న్యాచురల్ సైన్స్. అండ్ సాంఘిక శాస్త్రం, సోషల్. దానికి మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇచ్చారు, 29th గ్యాప్ ఇచ్చి 30న సోషల్ పెట్టారు. 31st ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, మనము తెలుగు కావచ్చు, హిందీ మరి సెకండ్ 2 పేపర్స్ చేశారో మనకైతే తెలియదు, అది పేపర్ 2 అవుతుంది. ఏప్రిల్ 1న చెప్పే కదా ONSC సెకండ్ లాంగ్వేజ్ సెకండ్ అయితే జరుగుతుంది అనమాట, పేపర్ 2. ఇది మ్యాటర్. సో 10th స్టూడెంట్స్ కొంచెం రెడీగా ఉండండి, బీ అలర్ట్. ఇంకా ఎక్కువ టైం లేదు, మీకు 4 months టైం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికి స్టూడెంట్స్కి ఆల్ ద బెస్ట్. కొంచెం బాగా చదువుకోండి. మనకి 10thలో వచ్చే బేస్ మార్క్సే మనకి ఫ్యూచర్లో కూడా ఉపయోగపడతాయి అన్నమాట. మన ఇంటర్లోకి వెళ్ళినా, లేదా తర్వాత పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, లేదా మీరు IIT, IIIT ఇట్లోకి వెళ్ళినా కూడా 10th మార్క్స్ అడుగుతారనమాట ఎక్కువ. అదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్. బాగా చదువుకోండి. ఉంటా. థ్యాంక్ యూ.